మనం పార్ట్నర్‌షిప్ ఎలా చేయాలి? పార్ట్నర్‌షిప్‌లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి? ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్‌లో మనం చూడడం జరుగుతుంది. అంటే మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్‌తో స్టార్ట్ అవుతుంది. 31 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. సో 31 మార్చ్‌లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి, సో ఆ మంత్‌లో డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా షో చేసుకొని, ఆ ఇయర్‌ని మనం నెక్స్ట్ ఇయర్‌కి కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకొని 31 3 మార్చ్‌లో ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్‌గా నెక్స్ట్ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఎక్స్‌పెన్సెస్‌ని, ఇన్‌కమ్స్‌ని మనం నెక్స్ట్ ఇయర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయలేము. అందుకు గాను వాటిని కరెంట్ అసెట్స్ గాను, కరెంట్ లయబిలిటీస్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. సో లెడ్జర్స్‌లో యాజ్ యూజువల్ ఐటెమ్స్‌లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్‌తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇలాగే ఇయర్ మనము చేసుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మనం టుడే క్లాస్‌లో డిస్కషన్ చేద్దాం. ఓకే? డన్. ఓకే. ఇక్కడ చూడండి పార్ట్నర్‌షిప్ కంట్రోల్ సి కాపీ. టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 3.0. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. సో తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ నెంబర్ వేసి పెట్టండి. ఆ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. వచ్చేసి కోడ్ కూడా తీసుకోండి. తెలంగాణ కూడా తీసుకోండి. తెలంగాణలో కూడా బ్రాంచ్ ఉన్నట్టు 36. సేవ్ చేయండి. డైరెక్ట్గా క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ క్రియేట్ చేయండి. సో ఇక్కడ ఏముందో చూద్దాం. ఫస్ట్ జయరామ్ గుప్తా. క్యాపిటల్ అకౌంట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలండి 3 lakhs. నెక్స్ట్ మ్యాన్సూర్ క్యాపిటల్. lakhs. నెక్స్ట్ సర్వెల్ టెక్నాలజీస్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. 100 క్రెడిటర్స్. జస్ట్ ఇక్కడ 37 ఇస్తున్నాను. రియల్ టైంలో ఒరిజినల్గా ఉంటాయి. ఓకేనా? 45,000. నెక్స్ట్ ఒమేగా ఇన్ఫోటెక్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇది కూడా సన్రీ క్రెడిటర్స్ వస్తుంది. 1 lakh. నెక్స్ట్ పిజియాన్ వన్టెక్ సర్వీసెస్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. $20,500. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ప్రొవిజన్స్ 2,500. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలిటీస్ అన్న ఒకటే అండి. శాలరీ పేయబుల్. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్ పేయబుల్.
Control C, Control V. Income tax payable. Control C, Control V. 1000. Motor vehicle. Control C, Control V. Fixed assets. Plant. Furniture. పర్చేస్ సేల్స్ తప్పితే రిమైనింగ్ అన్ని సర్వీస్ తీసుకోవాలి. ఆఫీస్ ఎక్విప్మెంట్. అంటే 3000. ఆఫీస్ బిల్డింగ్. $2,50,000. Electricity deposits. Deposit assets. Phone deposits. Tech savvy technologies. Debtors. 7 ఇస్తాను. రియల్ టైంలో కంపల్సరీ ఉంటుంది. 40,000. గణేష్ టెక్నాలజీస్. తర్వాత యూటీఐ బ్యాంక్. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే డిఫాల్ట్గా క్యాష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్స్. ఓకే, ఐటమ్స్ వాల్యూ చూద్దాం. ఫస్ట్ ప్రాసెసర్స్. క్యాష్ లాస్ట్లో ఇస్తాను. కంట్రోల్ సి. ఫస్ట్ యూనిట్స్ చేసుకున్నాం. ఇన్వాయిస్ అంటే నెంబర్స్. స్టాక్ ఐటమ్స్. కంట్రోల్ వి పేస్ట్. స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ఇక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఉంది, ఆడ ఉండేది మీరు తీసుకోండి. నేను ఏదో కొట్టిస్తున్నాను ఇక్కడ. 18%. క్వాంటిటీ ఇవ్వాలి. క్వాంటిటీ 10 ఉన్నాయి. అక్కడ రేట్ ఇవ్వలేదు, డైరెక్ట్గా వాల్యూ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇవ్వాలి. 50,000 ఇచ్చాడు అంటే ఒక్కొక్కటి ఎంత పడింది అనేది మనకు తెలియాలి. ఒక్కొక్కటి 5,000 పడింది. నెక్స్ట్ హార్డ్ డిస్క్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ 2,666 రూపీస్ పడింది. కంట్రోల్ సి.
ఎస్కేప్ ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి క్యాష్ ఓపెన్ చేసి క్యాష్ బ్యాలెన్స్ ఇవ్వండి. ఎంత ఉంది ఇక్కడ? క్యాష్ బ్యాలెన్స్ 15,000 ఉంది. 15,000 ఇవ్వండి ఇక్కడ. సేవ్. ఓకే, ఇక వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూద్దాం. F1 ఎక్స్పాండ్ కింద చూడండి 7,96,000 వచ్చింది. ఇక్కడ 7,96,000 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంటి? క్యాపిటల్ వాల్యూస్ ఉన్నాయి, లైబిలిటీస్ వాల్యూస్ ఉన్నాయి, అసెట్స్ వాల్యూస్ ఉన్నాయి, ఇప్పుడు కరెంట్ అసెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా జరుపుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చుకున్నాం. ఓకే, డన్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. జూలై మంత్ ఉంది కదా, చూడండి. పేమెంట్ తీసుకున్నా, డేట్ మారుస్తున్నాను, 1/7 ఇస్తున్నాను. ఇయర్ ఇదే ఇచ్చేయండి, ఏం కాదు. ఓకే, సో పైన ఏముందో చూద్దాం. ఫస్ట్ శాలరీస్ పేయబుల్. ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ 10,000 ఉంది, మనం ఇవ్వాల్సిన అమౌంట్. ఇక్కడ ఇచ్చేస్తున్నాం అంటే అది 0 అయిపోతుంది. 31st మార్చ్లో ఇవ్వాల్సిన అమౌంట్ ఏప్రిల్ 1st వీక్లో ఇచ్చేస్తున్నాం, అది 0 అయిపోతుంది. యూటీఐ బ్యాంక్ యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ ఇంకా నార్మల్ ఇవి ఎక్స్పెన్సెస్, ఆల్ టు సి, సెమినార్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అమౌంట్ వచ్చేసి 2,500. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ టు సి, క్యారేజ్ అవుట్వర్డ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 400. మళ్ళీ డెబిట్ చేస్తాను. ఆల్ టు సి, క్యారేజ్ ఇన్వర్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యాష్. నెక్స్ట్ టెలిఫోన్ ఎక్స్పెన్స్ పేయబుల్. టెలిఫోన్ ఛార్జెస్ అన్నా పేయబుల్స్ అన్నా ఒకటే, 3,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ పేయబుల్ 2,500. రేట్ యూటీఐ ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ గణేష్ టెక్నాలజీస్ నుంచి సేల్ చేస్తున్నాం వాళ్ళకి. కొత్తగా వస్తే కొత్తగా క్రియేట్ చేసుకోవాలి ఆన్ ద స్పాట్. క్రియేట్ సేల్స్ అకౌంట్స్. అసెట్స్ 6,7,000. UPS 2,500. Printers 6,500. టోటల్గా 87,000కి మనం సేల్ చేసాం. ఇక్కడ ఆల్ట్ సి, సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ అసెట్స్, జిఎస్టీ, సిజిఎస్టీ. ఇక్కడ 1,02,660. 1,02,660. ఓకే, సేవ్ చేయాలి. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ గణేష్ టెక్నాలజీస్ అండ్ టెక్ సేవ్ టెక్నాలజీస్, అంటే రిసిప్ట్ తీసుకోవాలి. 25,000. మళ్ళీ క్రియేట్ చేస్తాను. టెక్ సేవ్ టెక్నాలజీస్ 40,000. యూటీఐ బ్యాంక్ యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ పర్చేజ్, ఆల్ట్ సి, బోనిఫైడ్ పెరిఫెరల్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. క్రెడిటర్స్ లిస్ట్ నెంబర్ మీరు తీసుకోండి, 37 ఇస్తున్నాను ఇక్కడ.
ఇవన్నీ లెడ్జర్ చేసుకోవాలి. పర్చేజ్ అకౌంట్స్, ప్రాసెసర్స్ 5100, హార్డ్ డిస్క్ 25, 2800, ప్రింటర్స్ 25,100. So 5,03,860. 5,03,860. Accept or no? Save. నెక్స్ట్, పార్ట్నర్స్ రిసీవ్డ్ శాలరీస్. ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకోరండి, రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్స్ రెమ్యునరేషన్ తీసుకుంటారు, శాలరీస్ తీసుకోరు. బట్ ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు 3 నెలల 4 నెలల సినిమా అనేది ఉంటుంది, దానికి వాళ్ళు శాలరీస్ తీసుకుంటారు. పేమెంట్, ఆల్సీ, రెమ్యునరేషన్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 8,000. ఏ బ్యాంక్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. ఆల్ F1 ఎక్స్పాండ్. సో నెట్ ప్రాఫిట్ 10,966 రూపాయలు వచ్చింది. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం. నెట్ ప్రాఫిట్ 10,966. ఓకే, ఇలా మంత్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆగస్టు మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. ఆగస్ట్ మంత్ మంత్లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. కొత్తగా వచ్చింటి క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి, పాతటే అలాగే ఉంటాయి. ఆగస్టు మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. సెప్టెంబర్ మంత్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పర్చేజెస్ ఉంటాయి, సేల్స్ కూడా ఉంటాయి, అవి ఇంకా కామన్. అక్టోబర్ మంత్, సో టుక్ యాన్ అన్సెక్యూర్డ్ లోన్, పర్మిత్ అండ్ కౌర్ వాళ్ళ దగ్గర నుంచి మనం లోన్ తీసుకుంటాం. F6. రిసీవ్డ్ డేట్ మార్చుకోండి, మంత్. ఆల్రెడీ సార్ పేరు వచ్చింది కదా, అక్కడ సన్రీ క్రియేటర్స్ కదా అనేది ఆలోచించకూడదు. అక్కడ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్ తీసుకుంటాం, అక్కడ లోన్ టేకన్ అన్నా టుక్ లోన్ అన్నా ఒకటే. 5 lakhs. అలా వస్తుంది. తర్వాత డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వస్తే ఏం చేయాలి? డిస్కౌంట్ వస్తే ఎక్కడ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి? డిస్కౌంట్ వస్తే F11 లో డిస్కౌంట్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి సార్. F11 లో డిస్కౌంట్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాల్సి వస్తుంది. యా, ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టామంటే మనకు ఒక ఆప్షన్ వస్తుంది ఎక్స్ట్రా. కంట్రోల్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పర్సన్ ఎవరు ఉన్నారు? హైటెక్ పెరిఫెరల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ తీసుకుంటాను అనుకోండి. ఇప్పుడు అదే తీసుకున్నా. ఇక్కడ ఆస్టర్స్ 15, 7,500. ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వాలి 5%. ఇలా 3 ఇచ్చేసి ట్యాక్స్ ఇవ్వాలి కింద, CGST, GST.
మళ్ళీ డిస్కౌంట్ కాలం లేదు అంటే అక్కడ F11కి వెళ్ళి నో అనే పెట్టుకోవచ్చు, లేదంటే అలాగే పెట్టినా ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ హ్యాండిల్ కూడా చూడదు. నవంబర్లో చూడండి, నవంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో, ఎనీవన్? చూడండి గైస్, ఎక్కడ డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్ జనవరి చూడండి, ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రీ ఐటమ్స్ వస్తే ఎక్కడ వెళ్ళాలి? ఫ్రీ ఐటమ్స్ ఎక్కడ వెళ్ళాలి? ఫ్రీ ఐటమ్స్ వస్తే ఎక్కడ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి? F11లో ఇక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. కంట్రోల్ ఏ, చూడండి ఫార్మాట్ ఇలా మారుతుంది. ఆ ప్లేస్లో ఇక్కడ నేను బోనిఫైడ్ తీసుకుంటాను, అక్కడ ఉన్న పేరు తీసుకుంటాను. మీరు ఏమేమి ఉన్నాయి మనకి? ప్రాసెసర్స్. సో యాక్చువల్గా టోటల్ క్వాంటిటీ 30, కానీ బిల్ వేసింది 25K, అంటే 5 ఫ్రీ ఐటమ్స్ ఇచ్చారు. ప్రాసెసర్స్ అట్లా తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 30 ఇవ్వాలి, ఇక్కడ 25 ఇవ్వాలి. రేట్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 5200. ఇలా అన్ని ఐటమ్స్ ఇవ్వాలి. హార్డ్ డిస్క్ ఇక్కడ 20K ఇవ్వాలి. రేట్ వచ్చేసి 3000. ఇలా అన్ని ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని తర్వాత ట్యాక్స్ ఇవ్వాలి. మంత్ డేట్ మార్చుకోండి ఒకసారి, ఆ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడల్లా ఆ విధంగానే తీసుకోవాలి. మళ్ళీ ఫ్రీ ఐటమ్స్ లేకుండా నార్మల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు ఏం చేయాలి? F11కి వెళ్ళి నో పెట్టేయాలి. ఇక్కడ డిస్కౌంట్ నో పెట్టేయండి, యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ నో పెట్టేయండి. కంట్రోల్ ఏ, సేవ్. మళ్ళీ నార్మల్గా క్వాంటిటీ రేట్ వచ్చేస్తుంది, అంతే. ఫిబ్రవరిలో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? ఫిబ్రవరి ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ 3632 ఇంట్రెస్ట్ అమౌంట్ డ్యూ టు లేట్ పేమెంట్ టు ఇస్టాటెక్ అకౌంట్. ఇస్టాటెక్ దగ్గర నుంచి మీరు పర్చేజ్ చేసి ఉంటారు, ఐ థింక్. ఓకే, లేట్గా పే చేసినందుకు గాను వాళ్ళు మీకు డ్యూ వేశారు. ఆల్టీసీ ఇంట్రెస్ట్ పెయిడ్ అని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3632. ఇక్కడ అక్కడ ఈస్టాటెక్ తీసుకోండి, మీరు అక్కడ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ నేను జస్ట్ బోనిఫైడ్ తీసుకున్నాను. F7లో పోస్ట్ చేయాలి. నెక్స్ట్ మార్చ్. ఇవే అండి, కంటిన్యూగా అవే వస్తాయి, కొత్తలు ఏం రావు, మారుతూ ఉంటాయి మధ్యలో. దీంట్లో కూడా సేమ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ ఇంట్రెస్ట్ అని క్యాపిటల్ అంటే ఒకటే లెడ్జర్ వస్తుంది ఇద్దరికి. F7లో పోస్ట్ చేయాలి. ఇంట్రెస్ట్ అని క్యాపిటల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇద్దరు అమౌంట్లు యాడ్ చేయాలి. 18,000 అంటే 36,000. ఇక్కడ జయరామ్ గుప్తా 18,000. సో తర్వాత మ్యాన్సూర్ క్యాపిటల్ 18,000. ఇలా తీసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ లాస్ట్లో. నెక్స్ట్ డిప్రిషియేషన్. డైరెక్ట్ ఎక్స్పెన్స్,
ఇక్కడ వచ్చేసి టోటల్ అమౌంట్ 48,250 రూపీస్. 48,250. దాని కింద అన్ని క్రెడిట్లు చేయాలి. ఫర్నిచర్ 2,500, మోటార్ 15,000, ఆఫీస్ ఎక్విప్మెంట్ 5750, ఆఫీస్ బిల్డింగ్ 25,000. టోటల్గా 48,250 రూపీస్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్ చేయాలి. తర్వాత వచ్చిన అమౌంట్ని ఇద్దరికి షేర్ చేయాలి. డివైడ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అమౌంట్ టు ది పార్ట్నర్స్ అమౌంట్. బోత్ పార్ట్నర్స్ షేర్ ఈక్వల్ ప్రాఫిట్ అండ్ లాస్. మీకు అంతవరకు చేసిన తర్వాత ఒక అమౌంట్ వస్తుంది, దాన్ని బై 2 చేసుకోవాలి. ఇక నాకు 41,000 వచ్చింది. కంట్రోల్ ఏంటంటే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఇక్కడ చూడండి, 41,000 బై 2 ఇస్తే మనకి 20,520 రూపీస్ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ 41 ఇవ్వాలి. 41,040.33. అది 0 అయిపోతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోయి మీకు క్యాపిటల్కి యాడ్ అవుతుంది. ఇక్కడ నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు యాడ్ అయింది 20,520. మళ్ళీ మ్యాన్సర్ సేమ్ చేయాలి. ఈ విధంగా మనము 12 months ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది. మంత్ మనం ఏం చేస్తామంటే పర్చేజ్ కానీ, సేల్స్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ ఉంటాయి. మంత్కి ఒకసారి డేట్ మార్చుకుంటూ మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ప్రజెంట్ ఇక్కడ రియల్ టైంలో ప్రతిరోజు ప్రతి మంత్లో డేట్ మార్చి ఎంట్రీస్ పాస్ చేయాలి. 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారుతాయి. అక్కడ ఏంటంటే లైసెన్స్ కదా, ఇక్కడ మనము ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి డేట్లు ఒక నెలకు ఒకసారి మారుస్తాం. లేదంటే 31st మార్చ్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ మారుతుంది అంతే. డైలీ డేట్లు మారవు. కానీ రియల్ టైంలో ప్రతిరోజు డేట్ మార్చి రియల్ టైం ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ప్రసాద్, ఏం డౌట్స్? సో అది. సో చేస్తున్నారా? అప్డేట్లు ఉన్నారా? చేస్తున్నాం సార్. ఓకే, ఎందుకంటే మ్యాక్సిమం అప్డేట్లో ఉండండి. మ్యాక్సిమం అప్డేట్లో ఉండండి. ఓకే, టెక్నికల్ పాయింట్స్ కూడా మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తున్నాను, అవి కూడా మీరు ఉండాలి. ఇప్పటి వరకు టెక్నికల్ పాయింట్స్ ఏమేమి అయిపోయినాయి? కంపెనీకి పాస్వర్డ్ సెట్టింగ్స్ అయిపోయింది, ఎక్సెల్ డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది, తర్వాత డేటా బ్యాకప్ రిస్టోర్ అయిపోయింది కదా. అవును సార్. సో తర్వాత ఇంకా డేటా ట్రాన్స్ఫర్ వన్ కంపెనీ టు అదర్ కంపెనీకి అయిపోయింది కదా. స్ప్లిట్టింగ్ అయిపోయింది, కంప్లీట్ డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇన్వాయిస్ సెట్టింగ్స్ చెప్తాను, ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. మ్యాక్సిమం ఏ రోజు క్లాసెస్ ఆ రోజు అప్డేట్ ఉండండి. సో కొంచెం నౌకరీ కూడా యూట్యూబ్లో చూసి నౌకరీని కూడా అప్డేట్ చేసుకోండి. ఒకవేళ రియల్గా జాబ్లు